యేసుక్రీస్తు ప్రభువారు సజీవులుగా మనలను తన సన్నిధికి తోడుకొచ్చిన విధానం బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన మొదటి వచనమును చదవండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త అయిన తండ్రి, నీకు స్తోత్రములు. సర్వాధికారి, సర్వములో జరిగించుచున్నవాడా, సర్వములో సర్వమై ఉన్నవాడా, నీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభా, మీరు ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. మా ఆరాధన ద్వారా మహిమ పొందారని మేము నమ్ముచున్నాము. ప్రభా, ఇప్పుడు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య గ్రంథములో, బైబిల్ గ్రంథములో అనేకమైన పుస్తకాలు కనబడుతున్నాయి. అందులో కీర్తనల గ్రంథము అనేది 150 కీర్తనలతో అనగా 150 పాటలతో రాయబడిన గ్రంథముగా కనబడుతూ ఉన్నది. ఈ 150 పాటలు కూడా భక్తులైన వారు ఆయా సందర్భాలను బట్టి, ఆయా సమయాలను బట్టి వ్రాసినటువంటి పాటలు దేవునిని స్తుతించిన విధానము ఇందులో ఉంది. మనం చదువుకున్నటువంటి కీర్తనలో 147వ కీర్తనకు ఒక సందర్భము అనేది కనపడుతూ ఉన్నది. ప్రతి కీర్తనకు, వ్రాసిన ప్రతి కీర్తనకు ఒక సందర్భము ఉన్నది. ఈ 147వ కీర్తనకు ఉన్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఎలాంటి సమయంలో రాస్తారు, ఎప్పుడు రాస్తారు అనే మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. బైబిల్ చదవకండి, పైకి చూడండి, వాక్యాన్ని వినండి. అయితే బైబిల్లో ప్రజలను నడిపించడానికి దేవుడు అనేక మందిని ఎన్నుకున్నారు. అందులో ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తల ద్వారా దేవుడు తన పనిని జరిగించాడు. ఎందరో ప్రవక్తలు అంటే దేవుడు చెప్పిన మాటను ప్రజలకు చెప్పేవారు ప్రవక్త. అంటే దేవునికి మానవునికి మధ్య వ్యక్తి ప్రవక్త. పాత నిబంధన కాలంలో దేవుడు డైరెక్ట్గా నరులతో లేక విశ్వాసులతో సహవాసం కలిగి ఉండలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అలాంటి ప్రవక్తలు ఎందరో మంది ఉన్నారు. ఏలియా, ఎలీషా, ఇషియా, ఇలాంటి ప్రవక్తలు ఎంతో మంది ఉండగా దేవుడు ఇర్మియా ప్రవక్తను కూడా వాడుకున్నాడు. బిడ్డలుగా రూపింపబడక ముందే ఇర్మియా దేవుడి చిత్తములో ఉన్నవాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఇర్మియా. అయితే ఇర్మియాను దేవుడు పిలిచి అన్నాడు, నాయనా ఇర్మియా, ఇశ్రాయేలీయులు చాలా చెడుతనము చేస్తున్నారు, నా దృష్టికి వారు అసహ్యంగా జీవిస్తున్నారు, వెళ్ళి వారిని హెచ్చరించి నా మాటగా సరి చేసుకోమని చెప్పు వారిని అని ఇర్మియాతో దేవుడు పలికాడు. ఇర్మియాతో దేవుడు పలికినప్పుడు ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, అమ్మా ఇశ్రాయేలులారా, అయ్యలారా, దేవుడి దృష్టికి మీరు చాలా చెడుతనము చేస్తున్నారు, ఆయన దృష్టికి మీ ప్రవక్తను నచ్చటం లేదు, మార్చుకోండి, సరి చేసుకోండి అని ఇర్మియా ప్రవక్త మాట్లాడితే ఇర్మియా ప్రవక్త యొక్క మాటలు వారు వినలేదు. హల్లెలూయా.
వెనకుండా దేవుడికి వ్యతిరేకముగా వారు బ్రతికారు. వారు దేవుడికి వ్యతిరేకముగా బ్రతికినప్పుడు అయితే దేవుని కోపము వారి మీద రగులుకొని వారిలో అనగా నెబుకద్నెజరు అనే ఒక రాజు వచ్చి వారిలో ఉన్న 10,000 మంది యవనులు, అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్ డిగ్రీ లేక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు యవనులు. హల్లెలూయా. అలాంటి యవనులను 10,000 మందిని నెబుకద్నెజరు అనే రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు వారిని తీసుకెళ్ళటం మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు దావీదు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగా దావీదుతో దేవుడు అన్నాడు, ఇదిగో నీవు మందిరాన్ని కట్టవు, నీ బిడ్డైన సొలొమోను మందిరాన్ని కడతాడు, నీవంతా సమకూర్చి పెట్టు. సొలొమోను ఆ పనిని జరిగించుటకు అర్హుడు, ఆ అధికారులు సొలొమోనుకి ఇచ్చాను నేను అన్నాడు. హల్లెలూయా. అయితే సొలొమోను కట్టాడు 1005వ సంవత్సరంలో. ఇశ్రాయేలీయులకు సొలొమోను గొప్ప దేవాలయాన్ని కట్టాడు. అయితే ఈ దేవాలయాన్ని కట్టిన తర్వాత నెబుకద్నెజరు అనేవాడు వచ్చి 600 సంవత్సరములు ఈ దేవాలయాన్ని కూల్చి కాల్చివేసి ఇశ్రాయేలీయుల యవనులు 10,000 మందిని పట్టుకొని పోయారు. హల్లెలూయా. ఆ పట్టుకొని పోయిన వారిలో ఒక 4 మనకి బాగా తెలుసు. వారు ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో మరియు దానియేలు. హల్లెలూయా. ఈ 4 మనకి తెలిసిన వారు. ఈ 4లో దానియేలు దేవుడికి మొరపెడుతున్నాడు, ప్రభా మేము తప్పు చేశాం, మా పితరులు తప్పు చేశారు, మేము నీ మాట వినలేదు, ఇదిగో వచ్చిన పర్యవసానాన్ని మేము అనుభవిస్తున్నాము, మా ప్రజలు కాని వారితో వచ్చి ఇదిగో మేము కొన్ని సంవత్సరాలు అంటే ఇక్కడ ఉండిపోయాం, మా పితరుల దగ్గరికి మేము వెళ్ళాలి అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు దానియేలు యొక్క ప్రార్థన ఆలకించి దానియేలును మరలా అక్కడికి పంపడంటే ఇశ్రాయేలీయులు ఈ యవనులను మరలా అక్కడికి పంపారు. అక్కడికి వెళ్ళేసరికి దేవుని ఎరుగని కొత్తదనం వారు వచ్చేసారు, పాత వారు ఎవరు లేరు. ఈ కొత్త వారందరూ కలిసి అక్కడ ఏం చేశారంటే మందిరాన్ని నిర్మించారు మరలా. హల్లెలూయా. వెళ్ళి పడగొట్టబడిన మందిరాన్ని, అంటే 1000వ సంవత్సరంలో కట్టిన మందిరం 600లో పడిపోతే, అంటే 600 సంవత్సరాల ఒక మందిరం వారికి ఉన్నది. హల్లెలూయా. అయితే పడిపోయిన మందిరాన్ని నిర్మించారు. అయితే వారు ఎలా కట్టారంటే ఎలాగా పిల్లలు వేసి స్లాబ్ వేశారు, దానికి చుట్టూరు గోడలేదు. హల్లెలూయా. చుట్టూరు గోడలేదు. అలా వారు నిర్మించేసి మళ్ళా వారి పనుల్లో వారు పడిపోతే అక్కడ ఒక ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు. ఎవరంటే నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా దేవుడిని అడిగాడు, ప్రభా నేను వెళ్ళాలి, అదిగో మందిరానికి గోడలు లేవు, యెరూషలేము చుట్టూ నేను ఏమి నిర్మించాలంటే ప్రకారం నిర్మించాలి ప్రభా అని ప్రార్థన చేశాడు. అయితే నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించి నెహెమ్యాతో దేవుడు అన్నాడు, నెహెమ్యా నేను నీకు తోడుంటాను, వెళ్ళి కట్టు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పని ప్రారంభించాడు. ఎంతమంది అంటే 60,000 మందితో నెహెమ్యా పని ప్రారంభించాడు. 60,000 మందితో ఆ గోడ కట్టడం ప్రారంభిస్తే 56 రోజుల పని పూర్తయిపోయింది, ప్రాకారాన్ని కట్టేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవటం, ఆ దేవాలయం పడగొట్టబడటం, మరలా వారు రావటం, వారు వచ్చి తర్వాత ఏం చేశారు మందిరాన్ని కట్టడం, తర్వాత కొన్ని సంవత్సరాలకి నెహెమ్యా ఆ మందిరం గోడలేని మందిరానికి వచ్చి మొత్తం యెరూషలేము అంతా ప్రాకారముతో నింపబడడం. ఇది చరిత్ర. హల్లెలూయా. అయితే ఈ మందిర చరిత్ర అంతా కట్టబడిపోయింది, గోడ చేసింది. ఈ గోడ వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలోకి మనం వెళ్దాం. అయితే అక్కడ గోడ కట్టేశాడు. గోడ కట్టేసి దానికి 12 గుమ్మాలు పెట్టాడు. ఈ 12 గుమ్మాల దగ్గర ఒక్కొక్క సభ ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇంటి గుమ్మము అనే ఒక గుమ్మము దగ్గర ఒక సభ ఏర్పాటు చేశాడు. దాంట్లోకి ప్రజలందరూ ఇశ్రాయేలీయులు పిలిచాడు. దానికి ఒక బోధకుడిని పెట్టాడు. ఆ బోధకుడు ఎవరంటే ఎజ్రా శాస్త్రి. ఎజ్రా ఆయన శాస్త్రి. ఆ ఎజ్రా శాస్త్రి వచ్చి అక్కడ ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు. ఆ ప్రసంగం చేయడం మొదలు పెడితే ఇశ్రాయేలీయులందరూ కూడా పశ్చాత్తాపపడి ఏడవడం మొదలు పెట్టారు. అప్పుడు నెహెమ్యా వెళ్ళి ఇది తెలిసినాడు, వీరు ఇది ఏడవలసిన పని కాదు, మనం ఏం చేయాలంటే దేవుని మనకిచ్చిన ఈ దేవాలయం
ఇప్పుడు మనం చెరగలిపోయి మళ్ళా దేవాలయం కట్టుకుని మళ్ళా ప్రాకారం కట్టుకుని ఇలా మనం నిలబడటానికి 160 సంవత్సరాలు పట్టింది అన్నాడు. హల్లెలూయా. 160 సంవత్సరాల తర్వాత మళ్ళా మనం దేవాలయం నిర్మించుకున్నాం, ఇప్పుడు ఏడవకూడదు, మనం సంతోషపడాలి అని చెప్పి ఏం చేశారంటే ఆ ప్రాకారం చిన్నది కాదు, ఒక బైబిల్ స్టోర్ అంటే ఉండాలి అంతే, దానిలో లారీలు వెళ్ళిపోయి అంత ప్రాకారం కట్టాడు. హల్లెలూయా. ఒక రొట్టెంత ప్రాకారం ఆ ఎరుసలేము చుట్టూ కట్టాడు. దాని మీద జనాలు ఎక్కించాడు. జనాలు ఎక్కించి ఇటు కుడివైపు కొంతమందిని ఎడమవైపు కొంతమందిని పంపారు. వీళ్ళు ఎలాగే ఒక చోట కలుసుకుంటారు. హల్లెలూయా. అలా పంపి ఇదిగో పోగు పెట్టుకోండి, ఇదిగో బాకాలు పోకండి, ఇదిగో కంచెలు వాయించండి, ఇదిగో తాళాలు వేయండి, పాటలు రప్పాలి అన్నాడు. హల్లెలూయా. వారు దేవునికి 160 సంవత్సరాల తర్వాత దేవాలయం వచ్చినందుకు ఆ ప్రాకారం ఎక్కి ఆ ప్రాకారం మీద పాట పాడుతున్నారు. ఏమనంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము. హల్లెలూయా. వారికి ఇటో గొప్ప పంపాడు, ఇటో గొప్ప పంపాడు. వారు చేస్తున్న పని నేను చెప్తున్నాను. వారు అంటున్నారు యెహోవాను స్తుతించుడి. మొదటి వచ్చిన 147వ కీర్తన మొదటి వచ్చిన అంటున్నారు యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అన్నారు. హల్లెలూయా. పరీక్ష నాకు చదువు నన్ను చూడరు. హల్లెలూయా. ఈ కుడివైపు వెళ్తున్న వారు ఏమంటే ఎడమవైపు వెళ్తున్న వారు అంటున్నారు ఏమనంటే అది మనోహరము, స్తోత్రగానము చేయుట ఒప్పిదము అన్నారు. హల్లెలూయా. అంటే పాటలు పాడుతున్నారంటే ఉత్తర పరిశుద్ధముగా పాటను అందుకుని పాడుకుంటూ వెళ్తున్నారు. ఇది ఈ కీర్తన ఆ ప్రాకారం మీద 160 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి చేసిన మేలును బట్టి రాసిన కీర్తన 147వ కీర్తన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కీర్తనలోకి వెళ్దాం. అయితే ఈ కీర్తనలో వారు అంటున్నారు ఏమనంటే మన దేవుడికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము అన్నారు. హల్లెలూయా. వినమా? రెండు మాటలు, ఒకటి మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. హల్లెలూయా. 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 ఇప్పుడు వినండి, ఒకటి మనోహరము, మనోహరము అనే మాట లేక ఒప్పిదము అనే మాట ఎప్పుడు మనం వాడతామంటే ఒకటి నేను చెప్తాను వినండి. హల్లెలూయా. మనోహరం అంటే దాన్ని మనం ఏదైనా ఒక దానిని రుచి చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత బాగుంది అని చెప్తాను చూసారా, అది మనోహరము. హల్లెలూయా. ఒక టిఫిన్ కొట్టాడికి వెళ్దాం, టిఫిన్ చేస్తాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి బాబు టిఫిన్ ఎలా ఉంది అని అడిగాడు అనుకోండి, బాగుంది అని చెప్తాం. హల్లెలూయా. నేను బాగుంది అని ఎలా చెప్పాను? ఆ టిఫిన్ నేను తిన్నా. హల్లెలూయా. దాని రుచి నేను తెలుసుకున్నాను కనుక ఏం చెప్పగలుగుతున్నానంటే అది బాగుంది అని నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలీయులు మనోహరం, దేవుడికి స్తోత్రము చేయక ఒప్పిదము అని ఎందుకు అంటున్నారంటే వారి జీవితంలో దేవుడిని రుచి చూసిన వారు. హల్లెలూయా. దేవుడి అద్భుతాలు ఎరిగిన వారు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎరిగిన వారు, వారి జీవితంలో వాటన్నిటిని అనుభవించిన వారు, దేవుని కృపను అనుభవించిన వారు కనుక వారు అంటున్నారు ఏమనంటే మనోహరం, ఒప్పిదం. హల్లెలూయా. తప్పేమీ కాదు. మన దేవుడికి మనం స్తోత్రం చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఆయన ఎన్ని మేలులు చేశాడు. మా కళ్ళారా వాటన్నింటినీ చూచాం, మేమన్నింటినీ వాటిని మా కళ్ళారా అనుభవించాం, మేము వాటన్నింటినీ మా చెవులారా విన్నాం అని చెప్పుకుంటూ వారి కళ్ళారా చూసిన ఒక సంఘటన ఒక చోట జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎక్కడంటే చదవండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నిర్గమకాండము 15:11. యెహోవా వేర్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను
చాపితివి, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను, భూమి వారిని మృంగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ కృప చేత తోడుకొని పోతివి. చాలండి. హల్లెలూయా. పైకి చూడాలన్నారా? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు మనోహర ఒప్పిదం ఎందుకంటున్నారంటే వారు అనుభవించారు. ఎక్కడంటే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మాట. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలో ఉంటే వారిని విడిపించడానికి దేవుడు మోషే ఒక నాయకుడిని పంపించాడు. ఆ మోషే వెళ్ళి ఆ యొక్క పొలం మీద 10 తెగులను రప్పించి ఇశ్రాయేలీయులను విడిపించుకొని తీసుకుని వచ్చాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసా? ఎర్ర సముద్రమును పాయలుగా చేయుట. హల్లెలూయా. అక్కడ అన్నాడు, నీ దక్షిణ హస్తము చేత నీవేం చేశావు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశావు, అందులో వెళ్తూ చేశావు. తర్వాత వారు ఏమయ్యారంటే ఆ భూమి వారిని మృంగి వేసింది అన్నారు. హల్లెలూయా. ఇదిగో వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ కీర్తన పాడుతున్న వారానికి వెళ్ళి ఏమన్నాడు? ప్రభువా, ఇదిగో నీ మమ్మల్ని కాపాడావు, ఇదిగో 430 సంవత్సరాలు మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని నడిపించుకుని తీసుకుని వచ్చావు. ఇదిగో ఈ రోజు ఏం చేస్తావంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రంలో మమ్మల్ని నడిపించావు ప్రభువా. అందుకే నేను మీకు ఏం చేస్తున్నా తెలుసా? స్తోత్రము చేస్తున్నా. హల్లెలూయా. ఆ స్తోత్రము చేయటం ఏదైనా తెలుసా? మనోహరము. అది అందరికీ కూడా ఒప్పిదము అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడు. అన్నాడు ఏమనంటే, ప్రభువా నీ వంటి వాడు ఎవరు? నీలాంటి అద్భుతాలు చేయగలిగిన వాడు ఎవరు? నీలాంటి కార్యములు చేయగలిగిన వాడు ఎవరు? నీకులాగా ఇన్ని గొప్ప కార్యములు చేసిన వాడు ఎవరు? ఎవరు లేరు. నీకు సాటి అయిన వాడు ఎవడు? లేడా. అందుకే నీకు స్తోత్రము చేయడం మా అందరికీ ఏమైనదంటే ఒప్పిదము అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీకు స్తోత్రము చేయడం మా అందరికీ ఒప్పిదము అన్నాడు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీయులు ఈ గోడలో పాడిన మొదటి పాటలో ఈ మాట అన్నారు, దేవుడికి స్తోత్రము చేయట మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము. హల్లెలూయా. రెండో మాటలోకి వెళ్దాం. రెండో వచనంలో మరొక మాట మాట్లాడారు. ఏమంటే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇశ్రాయేలీయులను పోగు చెయ్యువాడు అన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేము కట్టువాడు ఆయనే, చెదిరిపోయిన వారందరినీ పోగు చేసేవాడు ఆయనే. హల్లెలూయా. గట్టిగా రావాలి. నిద్రపోతున్నారు అందరూ చెప్పండి. నిద్రపోతున్నారు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నారుగా? చెప్పట్లేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన ఏం చేశాడంటే రెండవ మాట వాళ్ళు అంటున్నారు, మా దేవుడు మా కొరకు ఏం చేశాడంటే ఇదిగో యెరూషలేమును కట్టాడు, పుట్టే చెదరిన ఇశ్రాయేలీయులను ఆయన పోగు చేసి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్తాను. ఆయన ఏమైనాడంటే కట్టేవాడు, యాగము చేసేవాడు. హల్లెలూయా. ఎలా యాగము చేయగలుగుతున్నాడంటే కొన్ని మాటలు నేను వినిపిస్తాను వినండి. అక్కడ కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. హల్లెలూయా. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన కట్టేవాడు. ఏం కట్టగలడంటే ఇల్లు కట్టగలడు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇల్లు అంటే ఏమిటంటే ఇటుకలు, ఇసుక, సిమెంట్ కాదు. ఇల్లు అంటే ఏమిటంటే మనుషులు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. విశ్వాస్ కుమార్ గారు చెప్పండి. ఇల్లు అంటే ఏంటి? హల్లెలూయా. మనుషులు. అయితే ఈ మనుషులను ఆయన ఏం చేయగలంటే యాగము చేయగల దేవుడు అని అర్థం అక్కడ. హల్లెలూయా. ఇంకా నేను వివరంలోకి వెళ్తాను వినండి. ఎందుకంటే ఈ రోజులో ఉన్న మనుషులు మధ్య ఏమి లేదంటే ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. హల్లెలూయా. కుటుంబాలు ఎలా ఉన్నాయంటే యాగముగా లేవు. కుటుంబాలు ఏమవుతున్నాయంటే చీలిపోతూ ఉన్నవి. అందుకే ఆయన యెరూషలేమును కట్టేవాడు, చెదరని వారందరినీ ఏం చేస్తాడు? పోగు చేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. రెండు ఉదాహరణలు ఇస్తాను వినండి. ఇక్కడ మొదటి ఉదాహరణ ఏంటంటే ఒక చోట కొంతమంది పిల్లలను తీసుకెళ్లి కొంతమంది సండే స్కూల్ టీచర్లైన వారు ఒక క్విజ్ ప్రోగ్రాం పెట్టి ప్రశ్నలు అడిగారు. హల్లెలూయా. వారు అడిగిన ఒకే ప్రశ్న. అక్కడ ఉన్నవారు ఎంతమంది అంటే 260 మంది ఉన్నారు పిల్లలు. ఆ 240 మంది పిల్లలు ఉంటే అందులో 240 మంది సమాధానం చెప్పారు. ఆ 240 మంది సమాధానంలో 225 మంది ఒకటే సమాధానం చెప్పారు. హల్లెలూయా.
వాళ్ళు అడిగింది ఏంటంటే, ఓ బాబా మీ ఇంట్లో ఎలా ఉంటుంది అని అడిగారంట. హల్లెలూయా. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్న కొట్టుకుంటారండి, మా అమ్మ నాన్న మధ్య సంబంధం సరిగా లేదండి, మా ఇంట్లో మా నాన్న మా అమ్మ కొట్టుకుంటారండి. ఇదిగో ఏమి లేదంటే మా ఇంట్లో మనుషుల మధ్య ఒకరికొకరికి గొడవ ఉన్నాయండి, ఏ రోజు గొడవ లేకుండా మా ఇంటి సాగదండి అన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా చెప్పండి. ఏ రోజు గొడవ లేకుండా మా ఇల్లు సాగదండి అన్నారట. అక్కడ 225 మంది చెప్పిన ఒకే ఆన్సర్, ఏ రోజు మా ఇల్లు గొడవ లేకుండా సాగదు. అదే అంటున్నాడు, మన ఇంట్లో సమాధాన పరిచేవాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. అందుకే అంటాడు ఏమనంటే, ఆయన అందరినీ ఏం చేస్తాడంట, పోగు చేస్తాడంటే ఏకము చేసే దేవుడు. హల్లెలూయా. చెదిరిపోయిన మనందరినీ ఒకటిగా చేసే దేవుడు. అలాగే మరొక ఉదాహరణ చెప్తారు వినండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. సంఖ్యాకాండము 24:2. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చాలండి. హల్లెలూయా. గట్టిగానండి, ఇంకా గట్టిగానండి. ఇప్పుడు వినండి, ఇక్కడ ఆయన అందరినీ పోగు చేసి సమకూర్చేవాడు. ఎలాగంటే ఒక ఉదాహరణ ఇచ్చాడు, రెండో ఉదాహరణ చెప్తున్నాను వినండి. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు, వారికి ప్రవక్త ఎవరంటే బిలాము. అప్పుడు వారికి రాజు ఎవరంటే యెహోషువ నాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది కథ. అయితే వారికి ఎగరెస్ట్ ఎవరంటే బాలాకు, వారికి రాజు. ఎవరికి? మోయాబీయులకు రాజు. హల్లెలూయా. మోయాబీయులు ఉన్నాడు, మోయాబీయులకు రాజు ఎవరంటే బాలాకు. ఇప్పుడు బాలాకు రాజు, బిలాము వారి పక్షాన ఉన్నాడు, యెహోషువ వారి పక్షాన ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి మోయాబీయులకి ఏం జరుగుతుందంటే యుద్ధం జరిగే సమయం వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యుద్ధం జరిగే సమయం వచ్చింది. ఈ యుద్ధం జరిగే సమయానికి ఈ బాలాకు ఎవరికి ఆగేసాడంటే బిలాముడికి ఆగేసాడు. హల్లెలూయా. గట్టిగా బాలాకు ఎవరికి ఆగేసాడు? బిలాముడికి ఆగేసాడు. బాగా వినండి. బిలాముడికి ఆగేసి బిలాము అన్నాడు, బిలాము నువ్వు వారిని ఆశీర్వదిస్తే నీకేమొస్తుందయ్యా, నువ్వు వారిని చంపించే, నీకు ఎంత కావాలో అంత నేను ఇచ్చేస్తాను, ఏం కావాలో అడుగు అన్నాడు. హల్లెలూయా. బిలాము ఏం చేశాడు? బేర కుదుర్చుకున్నాడు. ఎందుకే బేర కుదుర్చుకుని వస్తాను, వచ్చి ఏం చేస్తాను, వాళ్ళని శపించేస్తాను, మోయాబీయులు ఏం చేస్తాను, ఆశీర్వదించేస్తాను అని బయలుదేరాడు. హల్లెలూయా. బయలుదేరాడు. గాడి దగ్గరికి వెళ్తాం మొదలెట్టాడు. వెళ్తుంటే ఆ గాడి మధ్యలో తలంతలేదు. అప్పుడు అన్నాడు, గాడి కొడితే గాడి అంతే పనిమన్నాడా. ఎదురుకుంటే ఎవరున్నారు? దేవుడు తోతుంది అర్థం పట్టుకుని వెళ్ళాలంటే నీ తలకాయ నా తలకాయ కూడా లేచిపోతే మనం వెళ్ళకూడదురా అన్నారు. హల్లెలూయా. ఆశ్చర్యం, మీకు కలిసి మాట్లాడుతున్నాడు బాబు. ఆశ్చర్యపోయి చూస్తే అక్కడ ఒక మాట అన్నాడు. ఏమనంటే అతడు కన్నులు తెరచిన వాడై అని మాట అక్కడ ఉంది. హల్లెలూయా. ఆ గాడిద ఆ మాటలు అన్నప్పుడు అతని కన్నులు తెరవబడి అప్పుడు అతనికి ఎవరు కనబడ్డారంటే దేవుడి దూత కనబడ్డారు. హల్లెలూయా. ఆ దేవుడి దూత కనబడినట్టునే అతను మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా ఏ కుదుర్చుకున్నాడు, ధ్యానం కుదుర్చుకున్నాడు కదా, మళ్ళా అంటున్నాడు నేను వస్తాను. ఎవరితో బాగా అంటున్నాడు నేను వస్తాను. కానీ వచ్చిన తర్వాత అక్కడ నా నోటి వెంట ఏ మాటలు వస్తాయో నా ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడి ఆధీనంలో ఉంది. ఒకవేళ శపిస్తాను, దీవిస్తాను, ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ నేను అక్కడికి వచ్చి నిలబడతాను
అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మాలాకన్నాడు, వచ్చే వచ్చి నిలబడు, అది వచ్చేస్తే మాటలు సాప్రాంతాలు వచ్చే అబ్బాయి అన్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోయి నిలబడిన తర్వాత అక్కడ నోటి ఏమొస్తాయంటే ఆశీర్వాద పరుగులు చేస్తాయి. ఇశ్రాయేలీయులందరినీ ఆశీర్వదించేశాడు, మోయాబీయులందరినీ చంపించేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు యుద్ధంలో విజయాన్ని గెలిచాడు. అప్పుడు అక్కడ అతని కన్నులు తెలిసిన వాడే సర్వశక్తిని దర్శనాన్ని పొందుకుని అతని రోజు పలుకుతూ ఉన్న మాటలు ఏమిటంటే, ఇదిగో దేవుడు ఇశ్రాయేలీయులందరినీ ఒక చోటకి సమకూర్చి ఆశీర్వదించాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమనంటే 147వ కీర్తన అంటున్నాడు ఏమనంటే, యెరూషలేము కట్టువాడు యెహోవాయే, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. చెదిరిపోయిన వాళ్ళందరినీ యుద్ధము పేరు చెప్పి ఒక చోటకి సమకూర్చి అక్కడ దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కానీ ఇదంతా జ్ఞాపకం చేసుకుని వాళ్ళు మాట పాడుతున్నారు. ఎక్కడ? యెరూషలేము ప్రాకారానికి, ఆ ప్రాకారం మీద మాట ఇదిగో ఆ పిలాము ద్వారా మమ్మల్ని ఒక చోట పోగు చేసి మమ్మల్ని అక్కడ ఏం చేసావు, నువ్వు ఆశీర్వదించావు అంటున్నారు. హల్లెలూయా. దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు. తర్వాత మాటలోకి వెళ్దాం. 3వ మాట ఏమిటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు ఆయన కట్టువాడు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరంట? గుండె చెదిరిపోయిన వాళ్ళని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. వారి గాయాలను ఏం చేస్తాడు? కట్టే దేవుడు. హల్లెలూయా. గాయములు కట్టేవాడు. ఇక్కడ ఒక గాయముల గురించి మాట్లాడతారు కదండి. ఆ గాయం ఏంటంటే గుండె చెదిరిపోయిన వారికి కలిగిన గాయం. హల్లెలూయా. అంటే మనసులో నెమ్మది లేని వారికి గాయం అవుతుంది. మనసులో కొందరు అనే మాటలు బట్టి కొందరు గాయం అవుతుంది. అయిన వారు దూరమవడం బట్టి, అయిన వారు దూరం పెట్టడం బట్టి కొంతమందికి మనసులో గాయం అవుతుంది. ఇలాగ లోకములు అనేకులు మాట్లాడినప్పుడు కొంతమందికి గాయం అవుతుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో శ్రమల వలన, ఇబ్బందుల వలన, కుటుంబీకుల వలన, రోగస్తుల వలన నీకు ఏమైంది? గాయమైందా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గాయమైందా? ఇదిగో నీ గాయము కట్టువాడను నేను. గుండె చెదిరిన వారి గాయములు ఆయన కట్టేది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. విశ్వాసం కలుగుతుంది గట్టిగా. హల్లెలూయా. గుండె చెదిరిన వారి గాయములు ఏం చేస్తాడంట? కడతాడు. ఇక్కడ ఉదాహరణ మరొక మాట చెప్తానండి. అసలు దేవుడికి గాయములు కట్టే అవసరమేమో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి గాయములు కట్టవలసిన అవసరం ఏముంది? హల్లెలూయా. నేను చెప్తానేనండి బాగా. హల్లెలూయా. అయితే ఈ గాయము అనేది నేను చెప్పాను, మనసుకు తగిలిన గాయం, హృదయానికి తగిలిన గాయం. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరానికి తగిలిన గాయాలు ఆయన కట్టవలసిన అవసరము లేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయాలని అడిగాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే బాబా, నువ్వు శుద్ధుడు అయిపో అన్నాడు. హల్లెలూయా. వాడు ఏమైపోయాడు? శుద్ధుడు అయిపోయాడు. ఆయన మాట చాలు గాయాలు పోవటానికి. హల్లెలూయా. ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చెయ్యేసి స్వస్థపరిచి వారిని పంపించేశాడు. గాయాలు కట్టాలంటే ఆయన చెయ్య చాలు, ఆయన మాట చాలు, ఆయన చెయ్య చాలు. ఆయనే వచ్చి మన గాయాలు కట్టవలసిన అవసరము లేదు. కానీ ఇక్కడ ఆయన ఏ గాయాలు కట్టగలంటే ఇప్పుడు చెప్తాను వినండి. హల్లెలూయా. ఏ గాయం కట్టగలంటే ఒక మాట అన్నారు బైబిల్లో. ఏమనంటే, గాయం పెట్టువాడను నేనే, దాన్ని కట్టేవాడను నేనే అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గాయం పెట్టువాడను నేనే, దాన్ని కట్టేవాడను కూడా నేనే. అయితే ఇప్పుడు ఆయన ఏ విధముగా గాయాన్ని కడతాడంటే, ఆయన పెట్టిన గాయాన్ని ఆయనే కడతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. బాగా ఆయన పెట్టిన గాయాన్ని ఆయనే కడతాడు. అయితే దేవుడు మనకి ఎందుకు గాయం పెడతాడంటే, బాగా వినండి. ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండము 32:2. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చి
కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము సంపూర్ణము. చాలండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. వినండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు మోసే రాసినటువంటి కీర్తన ఇది ఎప్పుడు రాశారంటే ఈ సందర్భంలోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. వినండి, ఈ సందర్భం ఎప్పుడంటే 2 సందర్భాలను గురించి రాశాడు ఈ పాట. హల్లెలూయా. ఆ 2 సందర్భాలు ఏమిటంటే, ఒకటి దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు రాసినటువంటి పాట, రెండవది వారందరూ తిరిగి బ్రతికినప్పుడు రాసినటువంటి పాట. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులు దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. ఆ కార్యం ఏంటంటే, బాగా వినండి, ఒకరోజు ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళి అహరోను దగ్గర చాలా మాటలు మాట్లాడి దేవుడితో గొడవపడి మోసే మీద సనుక్కున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. మోసే మీద సనుక్కున్నారు. అయితే మోసే మీద సనుకున్నప్పుడు దేవుడి కోపం వచ్చి వాళ్ళందరూ ఏం చేశారట, శాపకరమైన సర్పాలను పంపించి చంపేశాడు. ఇశ్రాయేలీయులు అందరూ చచ్చిపోయారు. హల్లెలూయా. అయితే దేవుడి కోపానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి మీద సనుక్కోవడం కాదు, మోసే మీద సనుక్కోవడం. హల్లెలూయా. గట్టిగా రావాలి. గట్టిగా రావాలి. ఇంకా గట్టిగా రావాలి. బాగా వినండి, దేవుడి మీద సనుకున్నది కాదు, మోసే మీద సనుకున్నది చంపేసి. ఎందుకంటే ఇదిగో వారిని పిలిచి ఎన్ని మోసే చిన్నతనంలో ఏర్పాటు చేసుకుని 40 సంవత్సరాలు పదవిలో ఉంచాను, 40 సంవత్సరాలు ఎక్కడ ఉంచాను, మేఘగాయడానికి మిరియాల దగ్గర పంపించాను, అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు, వచ్చాడు. ఇదిగా 40 సంవత్సరాలు మేము నడిపించుకుని వస్తున్నాడు. వారి కుటుంబాన్ని వదిలేశాడు, బిడ్డలు వదిలేశాడు, అందరితో పాటు మీతో పట్టున్నాడు. ఇదిగో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నేను మాట్లాడాలంటే మోసే పరిశుద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. వాడు పాపం చేయకుండా కూర్చున్నారు మీకోసం. నేను మాట్లాడాలంటే మోసే పరిశుద్ధంగా పాపం చేయలేదు. ఇదిగో మీకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి 40 రోజులు ఏం చేశాడు, అన్నపానాలు పుచ్చుకోకుండా కొండ మీద ఉపవాసం చేశాడు. అన్నపానాలు మానేశాడు. ఈ మోసకు బాధపడుతున్నాడు. మీరు చదువుకున్నా ఎన్ని చేసినా వారు మోసపడిన వ్యక్తి మీ మోస కింద చేస్తుంటే మీరు ఆ మోస మీద చదువుకుంటారా? హల్లెలూయా. మోస లేకపోతే ఎవరి సముద్రం పాయలు కాదే, మోస లేకపోతే పండుగ నీళ్లు రావే, మోస లేకపోతే ఆకాశం నుండి ఆహారం రాదే, మోస లేకపోతే వారికి ఆనంద దేశంలో నడిపించబడలేదే. ఇదిగో మోస వచ్చి మీకోసం ఇంత చేస్తుంటే నా దోషుడైన మోసే మీద చదువుకుంటారా అని దేవుడు వారందరూ చంపేసి. హల్లెలూయా. అప్పుడు వెళ్ళాడు మోసే ఎక్కడికే, దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడితో అంటున్నాడు. ఏమని? ప్రభువా, అయ్యా, ఇప్పుడు మోసే వాడు ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలీయుల్ని కానాను నడిపించడానికి పుట్టాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ పుట్టుకలోనే నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసి వెళ్ళడానికి ఐగుప్తులోనికి రాజ్యంలోకి లాక్కొచ్చేసి. అసలు నేను పుట్టిందే ఇశ్రాయేలు కొరకు, పెరిగిందే ఇశ్రాయేలు కొరకు, ఏర్పాటు చేయబడ్డదే ఇశ్రాయేలు కొరకు. ఇప్పుడు కనుక ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఈ మోసే అనేవాడు కానీ, మోసే చేసిన కార్యాలు కానీ, నా ద్వారా నువ్వు చేసిన ఈ పనులు కానీ అన్ని కూడా వ్యర్థమే. హల్లెలూయా. వారు లేకపోతే నేను వేస్ట్ అయ్యా. ఇదిగో వారు బ్రతికించి లేకపోతే నేను జీవగ్రంథంలో నా పేరు తీసేయి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, బాబు ఇతర సర్పాన్ని ఒకటి ఎత్తు, దాన్ని చూసిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి బ్రతికిదారంటే ఇతర సర్పాన్ని వేసి ఎత్తాడు. దాన్ని చూసిన వాళ్ళందరూ తిరిగి బ్రతికేశారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. బ్రతికేశారు. ఈ బ్రతికేసిన తరువాత ఇప్పుడు అంటున్నాడు ఏమనంటే, ఇదిగో గుండె చెదరని వారిని బాగు చేయవాడను నేనే, వారి గాయములు కట్టువాడను నేనే. ఇక్కడ వారిని చంపింది దేవుడే, వారిని బ్రతికించింది దేవుడే. ఎందుకు చంపాడంటే వారు తప్పు చేశారు. ఎందుకు బ్రతికించారంటే వారు మళ్ళా దేవుణ్ణి ఏడుకున్నారు. హల్లెలూయా. రోజు మన జీవితంలో కూడా అలాగే ఉంటాయి. అర్థం చేసుకోండి. కొన్ని పరిస్థితులు వెనక్కి వెళ్తున్నాయా, కొన్ని పరిస్థితులు జరగటం లేదా, కొన్ని పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయా, నువ్వు అనుకున్నది వెనక్కి వెళ్ళిపోతుందా, అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయా, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా, ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నావా, అయితే నువ్వు దేవుని ఎదుట ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తావు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏదో ఒక తప్పు చేస్తావు నువ్వు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తున్నాడు. గాయము పెట్టాడు, శ్రమ పడాలని పెట్టాడు. ఎందుకంటే ఆ గాయం వచ్చినప్పుడు మనం మరలా ఎవరి పేరు పలుకుతామో తెలుసా? ప్రభువా. హల్లెలూయా. 2 సంవత్సరాలు ఒకసారి చెప్పండి. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు
దేవుడి దగ్గరికి రాము. థాట్స్ అనేవి బాగున్నప్పుడు దేవుడితో సంబంధం లేదు. అన్ని మనకి కలిసి వచ్చినప్పుడు ప్రార్థన అంటే ఏదో తెలదు. అన్ని మనతో ఉన్నప్పుడు దేవుడితో మనకి సహవాసం లేదు. పోతున్నాయి అన్నప్పుడు, హల్లెలూయా, మన చేతిలో చేజారిపోతుంది అన్నప్పుడు, మన వల్ల ఏమీ కాదన్నప్పుడు, మనం తిరిగి సంపాదించలేము అన్నప్పుడు, అప్పుడు గుర్తొస్తాడు ఎవరంటే దేవుడు గుర్తొచ్చి దేవుడా అంటాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తాడంట, గాయం పెట్టువాడను నేనే, ఆ గాయం కట్టువాడను నేనే. అదే అంటున్నాడు ఏంటంటే ఆయన గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయాలైనా కడతాడు. రోజు మన జీవితంలో కూడా అంతే, కొన్ని గాయాలు కలిగాయా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడి దగ్గర ఉండు, వేచి ఉండు. ఆయన మళ్ళా నీ గాయాన్ని కట్టేసి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. కనుక ఇక్కడ 3వ వచనం అయిపోయింది, కనుక 1వ వచనంలోకి మనం వెళ్దాం. అయితే 7వ వచనం చదివండి, టైం అయిపోయింది కదా. 7వ వచనంలోకి వెళ్ళండి. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. చాలండి. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తండి సార్. చెప్పమానదాకా ఎత్తాను. హల్లెలూయా. చేతులను ఎత్తనమ్మా. హల్లెలూయా. వినండి, దించేయండి. ఇప్పుడు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఇదిగో ఆయన ఎర్ర సముద్రాన్ని దాటించాడు కనుక ఆయనకు స్తోత్రం చేయడం మనోహరము, ఒప్పిదాం. ఇది మొదటి మాట. హల్లెలూయా. రెండోది, ఇదిగో ఆయన ఏం చేశాడు, ఈ పిలావు దగ్గరికి ప్యాకేసి మనందరినీ పోగు చేసి ఆశీర్వదించాడు కనుక ఆయనను స్తుతించాలి. మూడవది, ఇదిగో అనేక సార్లు తప్పిపోయినప్పుడు గాయములు పెట్టి ఆ గాయముల ద్వారా మరలా ప్రభువా అని పిలిచేటట్టు చేసుకుని ఆయన దగ్గరికి మనం నొప్పించి ఆయన చేతి నీడలో మనం ఉంచాడు కనుక ఆయన మనం ఏం చేయాలంటే స్తోత్రం చెయ్యాలి. ఈ రోజు అదే మాట అంటున్నాడు, ఏమనంటే దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీ జీవితంలో ఎన్ని మేలు చేస్తాడో మీకు తెలుసు కదా, మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో మీకు తెలుసు కదా, మీ జీవితంలో దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తాడో మీకు తెలుసు కదా. వాటి నిమిత్తం మనకి దేవుడికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అంటే 2025వ సంవత్సరంలో రేపు ఒక్క రోజు అయితే 6 నెలలు అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 6 నెలలు అయిపోయింది అంటే అంత సంవత్సరం అయిపోయింది. ఈ అంత సంవత్సరంలో ఏం సాధించాం? ఏమి లేదు. ఏమి నేర్చుకున్నాం? ఏమి లేదు. ఏమి సంపాదించాం? ఏమి లేదు. హల్లెలూయా. అప్పుడే అంత సంవత్సరం అయిపోయింది. ఏం చేసామంటే విశ్వాసం గారు ఏమి లేదు. హల్లెలూయా. ఏమి లేదు, ఏమి సాధించలేదు, ఏమి పొందుకోలేదు, ఏమి చేయలేదు, దేవుడి కొరకు ఏ పని చేయలేదు. హల్లెలూయా. కానీ నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినా రాకపోయినా, నువ్వు కన్నీటి కాల్చినా కాల్చకపోయినా, నువ్వు కృతజ్ఞతలు చెల్లించినా చెల్లించకపోయినా ఆయన నీకు తోడై ఉన్నాడే. రాకపోకలో రోజు ప్రయాణం చేస్తావు, నీకు తెలుసా సాతాను నిన్ను ఎలా పడగొట్టాలని ఆలోచించాడు నీకు తెలియదు, కానీ ఆయన నీ దూతను ముందుగా వచ్చి నిన్ను కాపాడాడే. నీకు తెలియదు నీ బిడ్డల విషయంలో సాతాను ఎన్ని విషయాలు పడగొట్టాలని చూశాడు నీకు తెలియదు. నీ బిడ్డలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడే. నీకు అనేక సమస్యలు వచ్చే కుటుంబంలో నీకు తెలియదు సరి చేసుకోవడం. దేవుడే ఉండి అన్నిటిని సరి చేశాడే. ఆహారం ఇచ్చాడే, ధనాన్ని ఇచ్చాడే, వృద్ధి ఇచ్చాడే, చావు ఇచ్చాడే, ఎన్ని విధాలుగా దేవుడిని కాపాడాడే నీకు తెలుసా. అందుకే అన్నాడు, దేవుడి కార్యాల కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుల హృదయాలకు గోచరము కావు. హల్లెలూయా. 6 నెలలు దేవుడు ఎలా కాపాడు నీ కంటికి తెలియదు, నీ మనసు తెలియదు, నీ హృదయానికి తెలియదు, అయినా ఆయనే నిన్ను కాపాడాడు. హల్లెలూయా. నీ రాకపోకలో కాపాడాడు, నీ కుటుంబ విషయంలో కాపాడాడు, నీ వ్యాపార విషయంలో కాపాడాడు. సమస్యలు వచ్చినా లేవనెత్తాడు, అనారోగ్యాలు వచ్చినా స్వస్థపరిచాడు, ఇరుకుల్లో పడినా విశాలతగా చేశాడు, ఇబ్బందులు ఎదురైనా మరణ ఇబ్బందులు నిన్ను లేవనెత్తాడు, సహాయం చేశాడు. ఏమన్నానని అయ్యో నా వల్ల కాదు అనుకున్న ప్రతిసారి చివరి క్షణంలో వచ్చి దేవుడు నిన్ను మళ్ళా పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. నువ్వు చేసిన దేవుడికి మనం ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నారు, వాళ్ళ ఇస్రాయేలీయులు అందరూ కలిసి ఆ ప్రాకారం మీద గోడెక్కి అంటున్నారు, ఏమనంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
చేశారు. ఆయనకి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అది మన సాక్ష్యాల ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన భక్తి ద్వారా, మనం దేవుడి సన్నిధికి మానకుండా ఉంచడం ద్వారా, ప్రతి ఆరాధనలో ఏకీపించడం ద్వారా దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మనం ఇచ్చే కానుకల ద్వారా దేవుడికి కృతజ్ఞత మనం చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇంతకాలం కాపాడాడు, ఇక్కడ కూడా కాపాడేవాడు ఆయనే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంతకాలం కాపాడాడు, ఇక్కడ కూడా కాపాడేవాడు ఆయనే. కనుక మనం ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక ఒక మాట చెప్పి ముగించేస్తాను. మనం ప్రతి వారం ఆదివారం వస్తున్నాం. ఈ ఆదివారం ఎందుకంటే కృతజ్ఞతగా మనం దేవుణ్ణి ఆరాధన చేసేవారం. హల్లెలూయా. మనం చనిపోయి తిరిగి లేచిన వారం ఆదివారం. దాని పేరేమిటంటే పునరుత్థాన దినము అన్నారు. అదే ఆదివారం. ప్రతి ఆదివారం ఆరాధన ఎందుకంటే నీ పాపాల వరకు చనిపోయి, నీ పాపాల వరకు చనిపోయిన వాడు తిరిగి లేచి సాతానును, మరణమును, పాపమును గోడలు విరిచి నీకు జయాన్నిచ్చినందుకు నీవు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారం, కొనడానికి గృహం అంటే ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు ఏది నన్ను బట్టి కాదు, నా ధైర్యాన్ని బట్టి కాదు. మనం అనుకోకుండా నేను సాధించాను, నేను సంపాదించాను, నేను చేశాను, గర్వం వచ్చిందా కిందకి దిగజారిపోతాం. హల్లెలూయా. ఎక్కడికి పడ్డామా దేవుడి కిందకి మనల్ని లాగేస్తారు. మన వలన ఏమీ కాదు, మనకంతేమీ కాదు, అన్ని దేవుడి ఇచ్చినవే. కనుక దేవుడికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కనుక ప్రభువుకి మనం ఇశ్రాయేలీయుల వలె వారి జీవితంలో వారు చేసిన అన్ని మేలులు తలచి కృతజ్ఞత చెల్లించారు. మనము కూడా దేవుడు మనకి చేసిన మేలును తలచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనందరినీ కృపతో మనల్ని ప్రేమించును గాక. దయగల తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు మాతో బట్టి నీ వాక్యం కూడా మాట్లాడి విరిన వాక్యం కొట్టుకొని పోకుండా మా హృదయంలో మా బిడ్డను ఫలింపచేసి సహాయకుడు వైపు నడిపించుమని యేసు నామమున నడిపించున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.